ఏజ్ పెరిగే కొద్దీ మన ఇష్టాలు, ఆలోచనలు అన్నీ మారిపోతూ ఉంటాయని ఎప్పుడో వింటుంటే పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ చేంజెస్ నాలోనే నేను చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాను. అంటే ఇది ఒక్క విషయానికే వర్తించదు. చాలా విషయాల్లో అబ్జర్వ్ చేస్తున్నా ఆ చేంజ్ నాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బర్త్‌డే గురించి తీసుకుంటే ఇదివరకు ఆ బర్త్‌డే అంటే ఏదో సోషల్‌గా సెలబ్రేట్ చేసుకొని బయటకెళ్ళి ఎక్కడికో కొత్త ప్లేసెస్‌కెళ్ళి ఇట్లాంటివన్నీ థాట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు బర్త్‌డే అంటే ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటే అంత బావుంటుంది గదా అని ఫీలింగ్ ఉంది. ఆహ్, ఏమో విత్ లైఫ్ మనకి యాస్ యూ గ్రో మనకే అనిపిస్తుంది క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండ్ క్వాంటిటీ అని. లెస్ ఇస్ మోర్ లాగా అనిపిస్తుందనమాట. మంచి క్వాలిటీ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేశాను. అండ్ ఆల్సో ఇక్కడ అమ్మాయి కనిపిస్తుంది కదా! షీ ఈజ్ మై ఫ్రెండ్. షీ ఈజ్ ఆల్వేస్ బీన్ మై కాన్స్టెంట్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. అండ్ తన ఫ్రెండ్ అంటే కూడా ఫ్యామిలీ అనే చెప్పాలి. సో ఇట్లా నా వాళ్ళతో నేను మంచిగా స్పెండ్ చేశాను ఆ రోజు.